పరామర్శల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా గుంటూరులో మిర్చి యార్డు సందర్శన దగ్గర నుంచి అదేవిధంగా కుదిరిలో పొగాకు తర్వాత రెంటపాళ్లలో ఆ, కార్యకర్త విగ్రహ ఆవిష్కరణ వరకు జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా రెంటపాళ్లలో రఫా రఫా పేరుతోటి చేసినటువంటి వాటి గురించి, ఆ, అక్కడ ప్రదర్శించినటువంటి ప్లే కార్డులు లేదా దానిలో రాసినటువంటి నినాదాల గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందించినట్టుగా కనిపిస్తోంది. అయితే ఆయన స్పందన ఇంత ఎందుకు లేట్ అయింది అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. ఉమ్, ఎందుకంటే వారం 10 రోజుల నుంచి రాష్ట్రం దీని మీద సింగయ్య కారు టీవీల్లో చర్చలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియదు. సరే, ఇప్పుడు ఆయన స్పందించారు. ఆయన ఆయన తరహాలో సినిమా పద్ధతుల్లోనే సినిమా నటుడిని కాదు సినిమా డైలాగులు కావంటూనే ఉమ్, చెప్పారు. దాన్నేమి నేనే తప్పుపట్టట్లేదు. అది ఉమ్, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ మీద ఆయన స్పందన సహజంగానే ఎక్స్పెక్ట్ చేసిన లైన్స్ లోనే ఉంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. అయితే దాని గురించి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు, రాజకీయ ప్రత్యర్థుల గురించి లేకపోతే పరస్పరం చేసుకునేటువంటి విమర్శలు లేదా కార్యకర్తలకి కిక్ ఎక్కించడానికి నేను చూశాను. ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన సందర్భంగా ప్రేక్షకుల నుంచి వచ్చినటువంటి స్పందనలు ఇవన్నీ చూసినప్పుడు కిక్ ఎక్కించడానికి కొన్ని మసాలా మాటలు ఇవన్నీ కూడా ఎవరైనా చేస్తారు. అదేమి పెద్ద తప్పు కాదు. మొత్తం మీద ఒక హద్దుల్లోనే ఉన్నది అనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఉమ్, అయితే ఆయన ఆ మార్కాపురం ప్రసంగంలో చెప్పినటువంటి 1-2 అంశాల గురించి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే ఆయన 151 సీట్ల గురించి లేదా 11 సీట్ల గురించి ఇవన్నీ కూడా ప్రస్తావించారు కనుక వెలుగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేశారు. నిజమే అది. కానీ వెలుగొండ ప్రాజెక్టుని మరి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అంతకుముందు అదేవిధంగా కాంగ్రెస్ కూడా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేశారు. మరి దానికి సంబంధించి ఆ విమర్శలు చేయటం ఓకే. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ వెలుగొండ ప్రాజెక్ట్ ని ఎప్పుడు పూర్తి చేస్తారు? దానికి అవసరమైనటువంటి నిధులు ఏమిస్తారు? లేకపోతే దానికి ఉన్నటువంటి రోడ్ మ్యాప్ ఏమిటనేటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో లేవనెత్తలేదు. మిగతా విషయాలన్నీ అనేకం చెప్పారు. కానీ ఆ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి ఆ ప్రాజెక్ట్ గురించి మరి ఆయన ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్, ఇదిగో మేము మన ఇది పోలవరాన్ని ఇన్నేళ్లలో పూర్తి చేస్తామని చెప్తున్నట్టుగానే వెలుగొండ ప్రాజెక్ట్ కి మేము ఇంత నిధులు ఇస్తాము లేదా ఇంత కేటాయిస్తాము, ఇన్ని ఏళ్లలో పూర్తి చేస్తామనేటువంటి హామీ మరి డిప్యూటీ సీఎం నుంచి రాలేదు. అది మాత్రం జనంలో చర్చనీయాంశం అవుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నా. ఈ ప్రభుత్వం కూడా గతంలో మాదిరి నిర్లక్ష్య బాటలోనే పయనిస్తా ఉంది అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అంటే ఎట్లా మీరు అనేది నిర్లక్ష్యంగా? నిధులు కేటాయించకపోవడమే. ఆయన ఏమి స్పష్టంగా మేము ఇదిగో ఇన్నేళ్లలో పూర్తి చేస్తాము, చెప్తారేమో, డబ్బులు అడుగుదాం. లేవు. అసలు మీరు అన్నట్లుగా సరే, మీరు ఒక ప్రశ్న అడిగారు ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడుతున్నారు, నియోజకవర్గానికి 150 కోట్లు డబ్బులు ఉన్నాయి, పైన ఉన్నాయి, ఇవన్నీ చెప్పారు తప్ప బడ్జెట్ లో ఇదిగో మొదటి సంవత్సరం బడ్జెట్ లో మేము ఇంత కేటాయించాము, రెండో సంవత్సరం బడ్జెట్ లో మేము ఇంత కేటాయించబోతున్నాము, ఇన్నేళ్లలో పూర్తి